ఇప్పుడు ఒక ఫిలాసఫర్గా అంటే తెలంగాణలో తత్వవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు, వ్యాఖ్యాతలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను వ్యాఖ్యాతనే కానీ నేను తత్వవేత్తను కాదు. కానీ నేను యూనివర్సిటీలో డిస్టింక్షన్ తత్వశాస్త్రంలో, అంటే మనం చదివింది ఒకటి అవుతుంది, మనం చేసేది ఒకటి అవుతుంది. బుచ్చన్నను ఒక జర్నలిస్ట్గా చూస్తాం, కానీ ఆయన లోపల ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు. మేము ఈ అస్తిత్వ వేదిక పెట్టకపోతే ఆయన లోపలున్న ఆ తత్వవేత్త బయటకు వచ్చేవాడే కాదు. సో ఇలా ఎంతో మంది మనకు మట్టిలో మాణిక్యాల్లాగా తెలంగాణ మట్టిలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఈ వేదిక మీదకి మేము ఆహ్వానిస్తున్నాం. సో మీరు కూడా మీడియాకు కూడా మాకు మేము ఆహ్వానిస్తున్నాం. 10 గంటలకల్లా రవీంద్ర భారతిలో ఎల్లుండి ఉండాలని చెప్పి మీడియాకు మరొకసారి కోరుతూ మా మిత్రులు కూడా మీతో 2 నిమిషాలు పంచుకుంటారు. ముందుగా శ్రీధర్ దేశపాండే గారు అందరికీ చిరపరిచితులు. అస్తిత్వం గురించి ఎట్లా ప్రమాదం ఏర్పడ్డది, కేవలం తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి బతుకమ్మ మాయమైనందుకే అస్తిత్వం కాదు. ఇవాళ జలవనరులు ఎట్లా తరలించుకుపోతున్నారు, మన నీళ్లు మనకు కావాలని గద్దర్ గలమెత్తాడు. మా నీళ్లు మాకే, మా భూములు మాకే, మా నిధులు మాకే అని చెప్పి గద్దర్ ఎక్కడున్నా కూడా ఆ నినాదం ఇచ్చేవాడు. కానీ ఇవాళ మా నీళ్లు మాకు కాకుండా పోతున్నాయి. తెలంగాణ వచ్చినా కూడా నీళ్లను కాపాడుకోలేకపోతున్నాం. దాని మీద మీకు శ్రీధర్ దేశపాండే గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన అస్తిత్వం మీద ఎట్లా అటాక్ జరుగుతుందో తెలంగాణ అస్తిత్వం మీద నిన్న మధ్యాహ్నమే మనం చూసాం. లోకసభ సాక్షిగా 542 మంది ఎంపీల సాక్షిగా ఆ తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చినప్పుడు, పాకిస్తాన్ విభజనతోని ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ విభజనను పోల్చినప్పుడు ఒక్క గొంతు పెగలలేదు. ఆడ 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అందరూ కూడా నిద్రపోతున్నారా, లేకుంటే వాళ్ళ లోపల ఆవేశం చచ్చిపోయిందా? ఇట్లా మన అస్తిత్వం మీద నిరంతరం అటాక్స్ జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న ఆంధ్ర ఎంపీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ ఉద్యమం నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు అడ్డుపడకపోతే ఇంతమంది చనిపోయే వాళ్ళ 1200 మంది. ఈ పాపాలన్నిటికీ బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నాయుడు తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటే కూడా తెలంగాణ సమాజంలో స్పందన లేదు. మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టే మరొక్కసారి గతంలో ఉద్యమకారులుగా మా బాధ్యతను మేము గుర్తించాం. కాబట్టే ఇవాళ సీతారామరావు కానీ మేము కానీ అందరం ముందుకు వస్తున్నాం. మీరు కూడా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావమే కాదు, మొట్టమొదటిసారి జర్నలిస్టులే తెలంగాణ జేఏసీ పెట్టిన సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. నేను మొట్టమొదటి సంఘం తెలంగాణ జర్నలిస్టులే పొలిటికల్ పార్టీ తర్వాత. కాబట్టి ఈ ఉద్యమంలో కూడా మీరు మాలో భాగం కావాలి, మాకు మార్గదర్శకులు కావాలని కోరుతూ శ్రీధర్ దేశపాండే గారిని మాట్లాడమని కోరుతూ. అందరికి నమస్కారం. నిజానికి తెలంగాణ అస్తిత్వ వేదిక ఎందుకు ఏర్పాటైందనే విషయం మీద కొంత ప్రకాష్ గారు